గాక. ప్రార్థన చేసుకుందాం. మా శత్రువు మా మీద అతిశయించకూడనట్లు మమ్మలను పడిపోయిన స్థితి నుండి లేవనెత్తగల శక్తివంతుడైన దేవా, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజలు ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక విషయాలు ఎక్కడ ఏ స్థితిలో పడిపోయినా వారు కానీ వారి బిడ్డలు కానీ పడిన స్థితి నుండి వారు లేచుదురుగాక. లేవనెత్తువాడు నీవేనాయన. పడిపోయిన వారిని, కృంగిన వారిని లేవనెత్తగల శక్తివంతుడు నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజల కన్నీళ్లు తుడచగల శక్తివంతుడు నాయన. మీ దుఃఖమును సంతోషంగా మారుస్తారని వాగ్దానం చేశావు. ఎవరెవరైతే ఏ విషయాల్లో పడిపోయినా ఇదిగో ప్రార్థిస్తూ ఈ వాగ్దానం ఎత్తి మొరపెడుతూ ఉండగా విశ్వాసంతో ఇదే మాటలు కన్ఫర్స్ చేస్తున్నప్పుడు, నేను పడిపోయినను నా దేవుడు తిరిగి లేపుతాడని వారి విశ్వాసంతో పలికిన ప్రతి మాటను బట్టి మీ ఆత్మ ద్వారా వారిని లేవనెత్తబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, వారి దోషములను అతిక్రమలను ఒప్పుకొని విడిచిపెట్టుచుండగా నీ కనికరం చొప్పున వారి పాపములు క్షమించి వారి పడిన స్థితి నుండి వారిని లేవనెత్తుము నాయన. వారికి, వారి కుటుంబాలకును, వారి పిల్లలకు, సంఘాలకు, పరిచర్యలకు, దేవదాసులకు విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తులను గద్దించుము నాయన. శత్రువైన సాతానుడు మా మీద అతిశయించకుండా అపవాది క్రియలను లయపరచండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కృపతో వారిని బలపరిచి మీరే వారిని స్థిరపరిచి మీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు వారికి అధికారం గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వారి గురించి